ఈరోజు వర్కింగ్ డే. సో గబగబా జిమ్కి వెళ్తున్నా, రన్నింగ్ చేసేసి వచ్చేస్తా ఫాస్ట్గా. టైం లేదు, 2 కాల్స్ ఉన్నాయి, అటెండ్ అవ్వాలి. 6:45 అయింది వచ్చేసాను జిమ్లోకి. సో వెళ్ళిపోయి రన్నింగ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవడం, అంతకంటే టైం లేదు మనకి. కాల్ ఒకటి ఉంది గైస్ 5 minutesలో. జిమ్లో కూడా నేను రికార్డ్ చేయలేదు, మరి రీచ్ అవును కాల్కి. ఇంపార్టెంట్ కాల్, ఇన్సిడెంట్ రేజ్ అయిందంట. ఒకటి రేజ్ అయిందంట. ఆల్రెడీ తర్వాత రోజు ఎట్టాక ఎన్ని రేజ్ అవ్వాలా. ఓకే, ఇంట్లో కడుగుతాం మళ్ళీ. టైం 9:02 అయింది. కాల్ స్టార్ట్ అయ్యి 2 minutes అయింది. ఓకే, చెప్పాను మా మేనేజర్కి 5 minutes లేట్ జాయిన్ అవుతాను. ఓకే అన్నాడు. వెళ్ళిపోతా, వచ్చేసాక ఇంటికి. సో ఆఫ్టర్ ద కాల్ వీ విల్ మీట్ అగైన్. పొద్దున 10కి స్టార్ట్ అయింది బ్యాటింగ్, ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్, 10 అయింది. అమ్మ బాబాయ్ అలిసిపోయా. ఏ వీడియో తీయలేదు, ఏమీ తీయలేదు. ఇంకొక 1/2 hour 1 hour వర్క్ ఉంది, అది అవగొట్టుకొని చూద్దాం. టైం 5:10 అయింది గైస్. ఇప్పుడే అయింది వర్క్. ఇంతవరకు ఏం తిన్నా, పొద్దున 10కో ఏమో ఒక 2 eggs తిన్నా. ఇంక ఈ మధ్యలో ఏం తిన్నా. ఇప్పుడు ఆన్య ఏదో తెచ్చింది, పాలిస్టైల్ అంట, చూద్దాం పదండి. ఇది వచ్చేసి స్క్లోన్స్కి పొటాటో అను కొంచెం ఏదో పౌడర్ వేసి కలుపుతారు. పౌడర్ కాదు, మన దగ్గర పిన్ అంటారు, పిన్ వేసి కలుపుతారు. ఇది వచ్చేసి కట్లెట్ మీలోనే ఫ్రై చేసింది, ఇదేమో కుక్ చేసింది, ఇదేమో సురుఫ్కా. ఇది ఒకటే నాకు కొంచెం డౌట్, పెద్దగా నచ్చదు. సో తినచ్చు, తినకపోవచ్చు. ఈ అంతా ఓకే, అయిపోయింది. దాన్ని పొద్దున మధ్యాహ్నం తింటే బ్రంచ్ అంటారు, అట్లా కాకుండా నైట్ ఈవినింగ్ తింటే ఏమంటారు, స్నాక్స్గా ఏదో ఒకటి. ఓకే అయిపోయింది. మొన్న టీవీ రిమోట్ కుక్క కొరికేసింది కదా, రిమోట్ కోసం వెళ్తున్నా. బాధాకరమైన విషయం ఏంటంటే, తల తిరిగేదాకా పనిచేసి 5 దాకా సరదాగా బయటికి వెళ్దామంటే, బయటికి వెళ్ళిన తర్వాత చెమ్మ చీకటి చలితో ఉంటే ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే గైస్, అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది. సో వెళ్ళి రిమోట్ కొనుక్కోవాలి. అబ్బా బయటకు వచ్చాం, 5:10 అయింది. ఫుల్ చీకటిగా ఉంది, చలిగా కూడా ఉంది. సరే వెళ్ళిపోయి రిమోట్ కొనుక్కొని ఇంటికి వద్దాం, కుదిరితే ఏమైనా కొనుక్కుందాం తింటానికి. వచ్చేసాం. మీడియా ఎక్స్పర్ట్, యా విల్ గో హియర్. ఇది ఇక్కడ కవాసాకి ఉంది చూడండి, కవాసాకి షోరూమ్. లెట్స్ గో అండ్ చెక్ రిమోట్ ఉందా లేదా, ఇంకేమైనా ఉన్నాయేమో ఎలక్ట్రానిక్ గుడ్స్ చూద్దాం. ఇది గైస్ రిమోట్ దొరికింది, పనిచేసిద్దంట సామ్సంగ్కి. ₹1000 అంట, కుక్కగాడిని అడిగి తీసుకుంటా. ₹1000. ఏం ఊరకొత్తనే అనుకున్నాడు, ఇందులో డబ్బులు ఎట్టబడితే అట్ట కొరికి పడేస్తున్నాడు వాడు. కిచెన్ స్టవ్ విత్ ఓవెన్, ఇవేమి వద్దంట ఆనియాకి. 1,30,000 ఒక స్టవ్ ఉంది, ఆ స్టవ్వే కావాలంట. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అందరూ వీడియోస్ చూడండి, నాకు డబ్బులు ఇవ్వండి, నేను స్టవ్ కొనుక్కుంటా. గైస్ జనాల్ని చెడగొట్టడానికి వీళ్ళు ముందుంటారు గైస్. ఇదంతా కూల్ డ్రింక్ చేసే మిషన్ అంట, వాళ్ళు ఫ్లేవర్ ఇస్తారు. ఇదిగోండి పెప్సీ ఫ్లేవరు, 0 sugar ఫ్లేవరు, పెప్సీ, 7up, లిప్టాను. అది ఇందులో పెట్టుకోవడం, వాటర్ నింపుకోవడం, నింపుకోవడం. అయిపోయింది గైస్, వచ్చేసాం బయటికి.
వాడిని వారంటీ అడిగా, 2 సంవత్సరాలు అంట రిమోట్కి వారంటీ, 2 years వారంటీ అంటున్నాడు వాడు ప్రౌడ్గా. ఎక్కడికి వెళ్దాం? కేఎఫ్సీకి వెళ్దాం. పిజ్జా తినక చాలా రోజులైంది, పిజ్జాకి వెళ్దాం. పొద్దున పరిగెత్తేగా సరిపోతుంది. గైస్ అటు ఇటు చేసి మెక్డానల్డ్స్కి వచ్చా. అంత దూరం వెళ్దాంలే సరిపడుతుంది అనేసి, ఇదైతే ఫాస్ట్గా అయిపోయింది. ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయి సినిమా చూద్దాం. ఏదో సూపర్ కాంబో ఉంది, అది ఆర్డర్ చేసా సింపుల్గా అంతే. అయ్యా ఇంటికి వచ్చేసాం. వెళ్ళిపోయి మెక్డానల్డ్స్ తింటా, సినిమా చూద్దాం నెట్ఫ్లిక్స్లో. పొద్దునంతా బ్రెయిన్ హీట్ ఎక్కింది గైస్, సో తప్పట్లేదు. ఏమంటారు? క్లోజ్ డోర్. ఇవి వచ్చినాయి అన్నమాట మెక్డానల్డ్స్లో. ఫ్రైస్, 4 చికెన్ నగెట్స్ and 1 hamburger. దట్స్ ఇట్. బట్ నెట్ఫ్లిక్స్లో చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీస్ వస్తున్నా, ఫ్రాంకెన్స్టైన్. చాలా బాగుంది గైస్, చూడండి మీరు కూడా. అండ్ చూసిన తర్వాత స్లీప్, వీడియో ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, చాలా పని ఉంది. సో టుడే దట్స్ ఇట్. గుడ్ నైట్.